మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి, లేదా డోస్ పెంచుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. అమరావతి మహిళల్ని ఏం చేశారండి? అంతేకాకుండా మరి మా మీద గత 5 సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను, రాత్రి అర్ధరాత్రిలో మీరు కేసులు కడతారు, సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు. మరి అప్పుడు కనిపించలేదా మీకు? అంతేకాకుండా మరి అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు? అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని ఏం చేశారు? మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా త్రిపులార్ గారు, మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు, ప్రపంచంలోనే గుర్తింపున్న నాయకుడు, భవిష్యత్ తరాలకి ఎంతో విజనరీ కలిగిన నాయకుడు మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కేసులు అరెస్ట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడే తీరు అదేనా? మీరు ఇంకా ప్రజల్ని ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారన్న విషయాన్ని కూడా మీరు తెచ్చుకోండి. మీకు 11 సీట్లకే పరిమితం చేశారు.